హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు అనుకోకుండా వీడియో స్టార్ట్ అయింది. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మావయ్య వాళ్ళ అమ్మాయిది బర్త్డేకి 2 రోజుల ముందే ఫోన్ చేసిందండి మా అమ్మాయి. పెద్దమ్మ పెద్దనాన్న రండి రండి అనేసి 10 సార్లు చెప్పింది. వెళ్ళలేదనుకోండి మా కోసం మేము వస్తామని చూస్తూ ఉంటుంది. నాకైతే మనసు ఒప్పక వెళ్దాం నడు అనేసి ఇప్పటికప్పుడైతే రెడీ అయ్యాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసుకొని ఇదిగోండి మేము బయలుదేరేటప్పటికే 6:20 అవుతుంది. ఇప్పుడు 7 దాటేసి ఉంటుంది. ఈ టైం కల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అమ్మమ్మ మా తాతయ్యను. మేము వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది. ఇక్కడ డెకరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసారు. ఇదిగోండి ఇక్కడ సేమియా కాసింది కదా మా అత్తయ్య, మా మావయ్య వాళ్ళ వైఫ్. మా అమ్మమ్మ చర్చికి వెళ్తుందండి. చర్చిలో వాళ్ళందరినీ పిలిచి బర్త్డే కదా ప్రార్థన పెట్టుకుందామనేసి మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్నారంట. ముందేమో చర్చిలో పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి కేక్ కట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత ఏమో చర్చిలో పెద్దవాళ్ళని కూడా పిలిచి భోజనాలు పెట్టుకుందాము, ప్రార్థన పెట్టించుకుందాం అనేసి మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకుని వంటలన్నీ కూడా మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి కంప్లీట్ చేసేసారు. మేము ఇక్కడికి వచ్చేదాకా కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అన్న విషయం మాకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత తెలిసింది. బర్త్డే అమ్మాయి ఏమో ఇదిగో ఇక్కడ రెడీ అవుతుంది. అమ్మాయిలంటే మేకప్ ఇవి ఖచ్చితంగా కావాలి కదా, వాటి మీదే ఉంటుంది అమ్మాయిలందరికీ. ఇక్కడ మోక్షిత ఏమో రెడీ అయిపోతుంది. అక్కడ చూశారు కదండి, 3 అబ్బాయిలను. వాళ్ళకి ఫోన్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ తినేమో అమ్మాయి కదా అందంగా మేకప్ వేయించుకుని రెడీ అవుతుంది. వాళ్ళకేమో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదండి. ఫోన్ ఉంటే ఇంకా అసలు ఏమి పట్టించుకోరనమాట. మా పిల్లలిద్దరూను ఇక్కడ బర్త్డే జరుగుతుంది కదా, ఈ అమ్మాయి వీళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరునేమో మా మావయ్య వాళ్ళ పిల్లలు. ఈ పిల్లలిద్దరికీ మేమంటే చాలా ఇష్టం అండి. అసలు వదిలిపెట్టరు, మా నలుగురిని కూడా అసలు వదిలిపెట్టరు వీళ్ళిద్దరును. ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టుకున్నారు. మేము వచ్చేసరికి వంటలన్నీ చేసేసారు. ఇంకా ఇక్కడ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. ప్రేయర్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రేమించి మోక్షాన్ని దేవుడు ప్రేమించి సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింపజేసి ఉండగా మీ కుడి హస్తాలందరివి కూడా పాప వైపుకి చూద్దాము. దేవుడు మరి మెండైన ఆయుష్ దీర్ఘాయువును దేవుడు అనుగ్రహించి తన కృపలో ఇంకను భద్రపరిచి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు తన జీవితంలో అనేకమైనవి జరుపుకున్నట్లుగా నిండు 100 ఏళ్ళు దేవుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో బిడ్డను ఆశీర్వదించినట్లుగా ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాగేశ్వరరావును దేవిని అయ్యా మీరు ప్రేమించి అనుగ్రహించిన తండ్రి కుమార్తెను బట్టి తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మోక్షితాను ప్రభు అయ్యా ఇది దినమున మీరు సిద్ధపరిచారు అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డకు మెండైన ఆయుష్ను ఆరోగ్యమును దయచేయమని అడుగుతూ ఉన్నాను. దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరచదను, నా రక్షణ నీకు చూపించదని అంటున్నావు నాయనా నీకు స్తోత్రం. ప్రతి స్థలములోనూ కూడా తండ్రి అయ్యా బిడ్డను కాపాడండి, భద్రపరచండి అయ్యా. వయస్సు యందును జ్ఞానమందును ప్రభా అయ్యా, ఇదిగో మరి ముఖ్యంగా నీ దయందును మనుషుల దయందును ప్రభా బిడ్డ వర్ధిల్లునట్లుగా సహాయం. హ్యాపీ బర్త్డే టు యు మోక్షి, హ్యాపీ బర్త్డే టు యు. Have a long life to you. Have a long life to you. Have a long life to dear Mokshi. Happy birthday to you. May God bless to you. May God bless to you.
ఇదిగోండి ఇప్పటికి ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది. భోజనాలు చేసేసి అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. లాస్ట్లో పిల్లలు వీళ్ళందరూ కూడా భోజనం చేసేసారు. ఇంకా మేము ఉన్నాము, మా అమ్మమ్మ మేమందరం కూడా భోజనానికి ఉన్నాము. ఇక్కడ చూడండి పిల్లలు ఆడడం మొదలు పెట్టారు. వీళ్ళకి నిద్ర రావట్లేనట్టుంది. వీళ్ళ నలుగురు ఒక చోట ఉన్నారనుకోండి ఇక రచ్చ రచ్చ కింద అంటారు. వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకోనివ్వరు. ఇదే బాగుంది. నేను అవుట్. లాస్ట్లో మేము కూడా భోజనం చేసేస్తున్నాము. ఈరోజు అనుకోకుండా అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది బర్త్డే అయితే. అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ఇవాల్టి వీడియో అండి. దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ డే వీడియో కూడా పెడతాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.